హాయ్ ఫ్రెండ్స్, డ్రాప్ ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది రైస్, చపాతీ, దోశ, ఇడ్లీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. ఇష్టం ఉన్న వాళ్ళైతే తినాల్సిన దానికన్నా ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారు. ఇప్పుడు ఎలా చేసేయాలో చూసేయండి. ఫస్ట్ ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అది బాగా హీట్ అయిన తర్వాత ఒక దాల్చిని, ఒక పువ్వు, 10 to 15 మిరియాలు, అలాగే ఒక ఇలాచీ యాడ్ చేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత తెల్లగడ్డ, అల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటే దీని బదులు అది యాడ్ చేసుకోండి. అల్లం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుంటే ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుంది. అలాగే 5 to 6 రెడ్ చిల్లీస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలోన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ క్యాష్యూస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. దీనివల్ల మన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. చిన్నవైతే మీరు 2 తీసుకోండి. టమాటోస్ వచ్చి బిగ్ సైజ్ 3 తీసుకున్నాను. మీరు చిన్నవైతే ఒక 5 తీసుకోండి. అలాగే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. దీనివల్ల టమాటోస్ అనేది తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. చూసారా, 15 మినిట్స్ తర్వాత టమాటాలు ఎంత బాగా మగ్గిపోయాయో. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీలోకి తీసుకొని కొంచెం గ్రైండ్ చేయండి. తర్వాత మనం నీళ్ళ బదులుగా కొంచెం 1.5 కప్ పెరుగు యాడ్ చేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే అది హీట్ అయిన తర్వాత చిల్లీస్ యాడ్ చేసుకోండి. చూడండి, చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఆల్రెడీ మనం రెడ్ చిల్లీస్ యాడ్ చేసాం కాబట్టి ఓన్లీ 2 చిల్లీస్ మాత్రమే యాడ్ చేశాను. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు. అది అయిన తర్వాత మనం ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అనేది తీసుకున్నాను. ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం యాడ్ చేయండి. కారం కావాలంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు అంటేస్తుంది. అడుగు అంటిందంటే మనకి చేదు వస్తుంది. సో అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండండి. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలుతోంది. ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోండి. నేనైతే 4 ఎగ్స్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మధ్యలో కలుపుకోండి, సో అడుగు అనేది అంటకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఎగ్ అనేది ఎంత బాగా ఉడికిపోయిందో. చివరగా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డ్రాప్ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా చేయాలో చూసేశారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పేయండి. ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, బై బై.